వెల్కమ్ టు న్యూ అడ్వకేట్ రవీంద్రనాథ్. ఈనాటి సెషన్లో ఒక వ్యక్తి తన ఇంట్లో ఎంత మేరకు బంగారాన్ని పెట్టుకోవచ్చు, ఎంత మేరకు బంగారాన్ని నిల్వ చేసుకోవచ్చు, దీని మీద చట్టాలు ఏం చెప్తున్నాయి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 1961 యాక్ట్ ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, అదేవిధంగా కస్టమ్స్ యాక్ట్ 1962, అదేవిధంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ఈ మూడు చట్టాల ద్వారా ఒక మనిషి ఎంత బంగారాన్ని తనతో పాటు క్యారీ చేయొచ్చు, తనతో పాటు తన ఇంట్లో ఎంతవరకు ఉంచుకోవచ్చు అనే విషయాలు తెలియపరుస్తున్నారు. అందులో ముఖ్యంగా మూడు కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ప్రధానంగా వివాహిత మహిళ అంటే మ్యారీడ్ ఉమెన్, అదేవిధంగా అన్మ్యారీడ్ ఉమెన్, నెంబర్ 2 మేల్ అంటే పురుషుడు. ఈ కేటగిరీ కింద మ్యారీడ్ ఉమెన్ అయినట్లయితే 500 గ్రామ్స్ అప్ టు 500 గ్రామ్స్ వరకు తన ఇంట్లో పెట్టుకోవచ్చు. నెంబర్ 2 అన్మ్యారీడ్ ఉమెన్ అయితే 250 గ్రామ్స్, అట్ ద సేమ్ టైం మేల్ అయినట్లయితే 100 గ్రామ్స్ వరకు తన ఇంట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనం ఏదైతే బిల్స్ పర్చేజ్ చేస్తామో, అంటే గోల్డ్ పర్చేజ్ చేసేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు వీటికి సంబంధించి దానికి సంబంధించిన బిల్స్ కూడా మనతో పాటు క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఏదైనా సందర్భాల్లో ఆదాయ పన్ను శాఖ వారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రెడీ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవరీ బిల్ ని కూడా మనం చూపించాల్సి వస్తుంది. ఇది యాక్చువల్ గా ఇది ఒక మార్గం. అంటే గోల్డ్ పరిమితి వరకు అంతవరకు ఉంటుంది. అంటే కొన్ని చోట్ల డౌట్ రావచ్చు, సార్ మరి మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా గోల్డ్ మన ఇళ్లలో పెట్టుకుంటున్నాం కదా, అటువంటి సందర్భాల్లో గోల్డ్ కి ఎంత మేరకు పరిమితి ఉంటుందంటే, ప్రీవియస్ మన తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి గోల్డ్ అంటే పారంపర్యంగా వచ్చినటువంటి గోల్డ్ అయినా సరే, లేదా కొత్తగా పర్చేజ్ చేసినటువంటి గోల్డ్ అయినా బిల్స్ అనేవి తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ మరొకటి, ఇక్కడ కస్టమ్స్ 1962 యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి విదేశం నుంచి గోల్డ్ తీసుకుని రావడంలో కూడా ఒక పరిమితి ఉంది. పురుషుడైతే 10 గ్రాముల వరకు తీసుకురావచ్చు, అదే ఫిమేల్ అయితే 20 గ్రామ్స్ వరకు గోల్డ్ తీసుకుని రావచ్చు. అంటే వాల్యూ లెక్క వేసినప్పుడు ₹1,00,000 గోల్డ్ వరకు కూడా స్త్రీ తీసుకుని రావచ్చు. అప్ టు 50,000 రూపీస్ వరకు మాత్రమే వర్తున్నటువంటి గోల్డ్ మాత్రమే పురుషులు విదేశాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నెంబర్ 2 పాయింట్. థర్డ్, ఇన్కమ్ ట్యాక్స్ 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే గోల్డ్ మనం పర్చేజ్ చేసి మనం దాన్ని వేరే విధంగా అమ్మామనుకోండి, అంటే అప్పుడు గోల్డ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఎస్టీసీజీ. ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద బిలో 3 years లో కానీ మనం ఆ యొక్క గోల్డ్ మనం సేల్ చేసినట్లయితే 3% వరకు కూడా మనకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ అంటే ఆఫ్టర్ 3 years తర్వాత ఈ యొక్క గోల్డ్ మనం ఎక్కడైనా సేల్ చేసినట్లయితే దాని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. దాని కింద మనకి 20% ట్యాక్స్ పడే అవకాశం ఉంటుంది, ప్లస్ 3% జిఎస్టీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పర్ డే అప్ టు లిమిట్ 2 lakhs వరకు మాత్రమే గోల్డ్ పర్చేజ్ చేసుకోవచ్చు. క్యాష్ లిమిట్ అయితే మాక్సిమం 50,000 రూపీస్ వరకు మాత్రమే క్యాష్ పర్చేజ్ చేసి గోల్డ్ తీసుకోవాలి. ఎవో పర్చేజ్ చేసినప్పుడు 2 lakhs పర్చేజ్ చేసినప్పుడు తప్పనిసరిగా పాన్ కార్డ్ అనేది తప్పనిసరిగా మనం ప్రొడ్యూస్ చేసిన అవసరం అయితే ఉంటుంది. ఇది యాక్చువల్ గా గోల్డ్ కి సంబంధించిన లిమిటేషన్స్ అయితే ఉంటాయి. నెంబర్ 3 ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది నాట్ ఓన్లీ ఫర్ ద ఫిజికల్ గా ఉండే గోల్డ్ కాకుండా సావరెన్ గోల్డ్ బాండ్స్ ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి సావరెన్ గోల్డ్ బాండ్స్ లో కూడా ఇదే నేను వర్తిస్తుంది. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు, అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. అక్కడ కూడా అంటే గోల్డ్ బాండ్స్ మనం సేల్ చేసినప్పుడు కూడా ఇదే విధంగా మనకు కూడా అక్కడ కూడా ట్యాక్స్ పడే అవకాశం ఉంటుంది, ప్లస్ 3% జిఎస్టీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ఇంట్లో మనం అప్ టు గోల్డ్ మాక్సిమం ఒక 250 గ్రామ్స్ వివాహం కాని మహిళలు అయితే, వివాహం అయిన వాళ్ళైతే 500 గ్రామ్స్ వరకు, పురుషులు అయితే అప్ టు 100 గ్రామ్స్ వరకు ఉన్నటువంటి గోల్డ్ మాత్రమే మనం హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా గోల్డ్ మీద లిమిటేషన్స్ ఉంటాయి. అంటే భారతదేశంలో ఇప్పటికే సుమారుగా 21 లక్షల టన్నుల వరకు గోల్డ్ ఉన్నట్టుగా అధికారికంగా లెక్కలైతే ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చిన లెక్కలు తెలియపరుస్తున్నారు. కానీ గోల్డ్ మీద మనం ఎంతవరకు గోల్డ్ మనం ఎంతవరకు పెట్టుకోవచ్చు, దీన్ని ఎప్పుడైనా మనం దాని మీద ఇన్కమ్ తీసుకునేటప్పుడు మనం ట్యాక్స్ ఫైలింగ్ చేసినప్పుడు కూడా ఇది కూడా మనం అక్కడ చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా మనం లీగల్ సెక్షన్ చూసినట్లయితే సెక్షన్ 69, సెక్షన్ 132A, సేమ్ సెక్షన్ 206A, ఈ 3 సెక్షన్స్ కూడా ఏం చెప్తాయంటే ఎంత లిమిట్ వరకు మనం గోల్డ్ ని పెట్టుకోవచ్చు అనే విషయం మీద సెక్షన్ 69 చెప్తూ ఉంటే, అనధికారికంగా గోల్డ్ కానీ మనం లిమిటేషన్స్ మించి ఎక్కువ పెట్టుకున్నట్లయితే సెక్షన్ 206A అన్నది మనకి దాని మీద సెక్షన్లు కానీ ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఎప్పుడైనా మన గోల్డ్ ఐటీ రేట్ జరిగేటప్పుడు ఏదైనా సందర్భాల్లో ఏదైనా మన వ్యాపారంలో కావచ్చు, లేకపోతే ఇక చాలా మంది అనుకోవచ్చు, సార్ నేను ఐటీ పేరు నుండి నాకేం ఇబ్బంది లేదు, నా మీద ఐటీ రేట్ జరిగే అవకాశం ఉండకపోవచ్చు అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా సంస్థల్లో పనిచేసేటప్పుడు ఆ సంస్థల్లో మీరు ఏదైనా కీ పోస్ట్ ఉండేటప్పుడు అకౌంట్ సెక్షన్ కానీ ఇట్లాంటి సెక్షన్స్ లో ఉండేటప్పుడు బినామీ యాక్ట్ కూడా మనకు ఉంటుంది. సో దానికి సంబంధించి మీ ఇళ్ళని కూడా వేడొచ్చే అవకాశం ఉంటుంది. సో నేను పెద్ద వ్యాపారస్తుని కాను, నా ఇంటి మీద ఐటీ రేట్స్ రావని చెప్పి మాత్రం ఏదో తప్పించుకునే అవకాశం లేదు. ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో అంటే ఫైలింగ్ చేసేటప్పుడు సందర్భాల్లో కానీ, లేకపోతే మీరు ఒక ప్రధాన సంస్థల్లో పనిచేసి ఉండేటప్పుడు ఆ సంస్థల్లో పనిచేసి ఉండేటప్పుడు ఏదైనా అక్కడ
అకౌంటబిలిటీ ప్రాపర్ గా లేనప్పుడు మిమ్మల్ని కూడా రైట్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఇంటి మీదకి వచ్చేటప్పుడు గోల్డ్ యొక్క ఇప్పుడు నేను చెప్పిన లిమిటేషన్స్ దాటి కానీ ఆ గోల్డ్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో ఆ గోల్డ్ ని స్వాధీనపరుచుకుంటారు. దాన్ని కూడా ఒకవేళ మీరు చూపించగలిగితే ప్రూఫ్ చూపించగలిగితే మళ్ళీ మీకు ఇస్తారు. బట్ దాని మీద కూడా ఎక్స్ట్రా ఉన్నట్లయితే 10% 20% స్లాబ్ రేట్స్ ప్రకారం మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫైల్ చేసే అవకాశం కూడా ఉంటుంది.